మీ డెస్టినేషన్ ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సిఎన్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ యువర్ వే. అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రపంచం దృష్టిని ఆకర్షించి దాదాపు 2 నెలల పాటు అన్ని దేశాల్లో ట్రెండింగ్ హాట్ టాపిక్గా ఉంటుంది. అధ్యక్ష అభ్యర్థి ఎంపిక మొదలుకొని ఎన్నికల క్యాంపెయిన్, ప్రెసిడెన్షియల్ డిబేట్స్, ర్యాలీలు, ఓపెనింగ్ మీటింగ్స్, పోలింగ్ రిజల్ట్స్, ఆఖరికి అధ్యక్ష పీఠం ఎక్కేంత వరకు అంతా ఎంత ఆసక్తికరంగా ఉంటుందో అంతే క్లిష్టతరంగానూ ఉంటుంది ఆ ప్రక్రియ. ప్రస్తుతం 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించిన రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. 130 ఏళ్లలో వైట్ హౌస్లోకి అడుగు పెడుతున్న 78 ఏళ్ల మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ రికార్డు సృష్టించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ నవంబర్ 5న ముగిసి ఫలితాలు వెల్లడైనప్పటికీ ఇప్పటి వరకు అధికారికంగా ట్రంప్ అధ్యక్షుడు ఎందుకు కాలేకపోయారు? ఎన్నికల ఫలితాలని ఎప్పుడు నిర్ధారిస్తారు? ఈ ఎన్నికల్లో స్వింగ్ రాష్ట్రాల ఫలితాలు ఎలా ఉన్నాయి? అమెరికా ప్రజాస్వామ్య దేశమే అయినప్పటికీ ఆ దేశ ఎన్నికల ప్రక్రియ, అధ్యక్షుడిని ఎంచుకునే పద్ధతులు అన్నీ కాస్త భిన్నంగా ఉంటాయి. పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నిక కావడానికి సైతం ఓటింగ్ ఉంటుంది. అందులో మెజారిటీ సాధించిన వారే ఆ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా బరిలో నిలుస్తారు. అలా ఎన్నికైన వారే రిపబ్లికన్ పార్టీ తరపున డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ తరపున కమలా హ్యారిస్. దాదాపు ఏడాది పాటు అమెరికాలో ఈ అధ్యక్ష ఎన్నికల కోలాహలం ఉంటుంది. అమెరికా అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ప్రత్యేక పద్ధతి ఉంటుంది. అమెరికాలోని రాష్ట్రాల జనాభా ఆధారంగా హౌస్ ఆఫ్ పార్లమెంట్ సీట్లను లెక్కిస్తారు. వీటినే ఎలక్టరల్ కాలేజీ ఓట్లు అంటారు. ఈ ఎలక్టరల్ కాలేజీ ఓట్లు ఎవరికి ఎక్కువ వస్తే వారే అధ్యక్షుడు అవుతారు. ఒక స్టేట్లో 10లో మెజారిటీ ఎలక్టరల్ కాలేజీ ఓట్లు ట్రంప్కి పడి మిగిలినవి కమలా హ్యారిస్కు పడిన ఆ ఓట్లన్నీ ట్రంప్కే చెందుతాయి. అందుకే ఆ స్టేట్ విన్ అయ్యేది కూడా ట్రంప్ పార్టీనే. ఇలా ఎలక్టరల్ కాలేజీ ఓట్ల సాయంతో సెనేటర్లు పార్లమెంట్లో అడుగు పెడతారు. ఎప్పుడూ లేని విధంగా 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో స్వింగ్ స్టేట్స్ని ట్రంప్ క్లీన్ స్వీప్ చేశారు. అధ్యక్ష పదవికి అవసరమైన మ్యాజిక్ మార్క్ 270 సీట్లను దాటి మొత్తం 312 స్థానాలు సాధించి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా విజయ బావుట ఎగరవేశారు. దాదాపు 4 రోజుల పాటు సాగిన ఓట్ల లెక్కింపు తర్వాత రిపబ్లికన్లు విజయం సాధించినట్లు ప్రకటించారు. ఎన్నికల్లో విజయం ట్రంప్దే అని ప్రకటించినప్పటికీ అధ్యక్షుడు కాదని అమెరికా రాజ్యాంగం చెబుతోంది. ట్రంప్ గెలుపుని అమెరికా కాంగ్రెస్ అంటే పార్లమెంటు ఆమోదించాలి. అందుకే నవంబర్లో ఎన్నికలు ముగిసి ట్రంప్ గెలుపు ప్రకటించినప్పటికీ ఎలెక్ట్ ప్రెసిడెంట్గా మాత్రమే ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ 2025 జనవరి 20న అధ్యక్షుడిగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనకు అమెరికా అధ్యక్షుడికి ఉండే అధికారాలు, బాధ్యతలు అన్నీ వర్తిస్తాయి.